యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. శుక్రవారము ఆశ్చర్యకరుడు, తర్వాత ఆలోచనకర్త, మూడవదిగా ఈరోజు మనం ధ్యానించేటువంటి మాట బలవంతుడైన దేవుడు. ఆయన బలవంతుడైన దేవుడు ఎంత బలము కలిగిన వాడో మీకు ఒక మాట చూపించే ప్రయత్నం నేను చేస్తాను. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూసినట్లయితే, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను. ఈ బలవంతుడైనటువంటి దేవుడైనటువంటి యెహోవా దేవుడు ఎంత బలవంతుడో ఇక్కడ రాయబడుతూ ఉంది. ఈ సృష్టి అంతటిని సృష్టించినటువంటి దేవుడు ఈ సృష్టిని ఎలా సృష్టించాడయా అంటే, ఇక్కడ రాయబడిన మాట ఎలా అంటే, ఆయన అధిక బలము చేత. ఆయనకి ఎంత బలము లేకపోతే ఈ సృష్టి అంతటిని సృష్టించగలడు. ఈ సృష్టి అంతటను ఆయన తన నోటి మాట చేతనే చీకటి కలుగునుగాక, వెలుగు కలుగునుగాక, చెట్లు కలుగునుగాక, పశుపక్షాదులు కలుగునుగాక, ఇలా సృష్టిలో ప్రతి ఒక్కటిని కేవలం ఆయన నోటి మాట చేతనే. అందుకే ఆయనకు రాయబడినటువంటి మాట, ఆయన ఎవరయ్యా అంటే బలవంతుడైన దేవుడు. తన బలము చేత సృష్టినే సృష్టించినటువంటి గొప్ప దేవుడు. అలాంటి బలవంతుడైనటువంటి దేవుడు మనకి అనుగ్రహించబడ్డాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఈ శిశువు ఎవరయ్యా అంటే బలవంతుడైన దేవుడు. ఆయనకు మాత్రమే కాదు బలము, ఆ బలాన్ని నీకు నాకు మనందరికీ ఇవ్వటానికి. ఈ లోకంలో మానవుడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒక బలహీనత చేత బాధపడుతూ ఉన్నారు. ఏమిటా ఆ బలహీనత అంటే మరణము అనేటువంటి బలహీనత. ఇప్పుడు వచ్చేటువంటి హాస్పిటల్స్ కానీ, హోమియోపతి కానీ, నాటు వైద్యాలు కానీ, డైట్లు కానీ, ఫుడ్ కానీ, ప్రతీది దేని మీద ఆధారపడి ఉంది అంటే మరణము అనేటువంటి మన బలహీనతే వాళ్ళ పెట్టుబడి. ప్రతి ఒక్కరూ అయ్యో నేను చనిపోతాను, అమ్మా నాకు మరణము, ఈ బలహీనత ఏదైతే ఉందో ఈ బలహీనత నుంచి మనల్ని బలపరచడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ప్రజలు హల్లెలూయా. నీకు నాకు మనందరికీ బలాన్ని ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. నీవు బలహీనుడుగా ఉంటే నీ బలహీనత నుంచి అధిగమించేటువంటి ఆయన బాహుబలము మనకి ఇవ్వటానికి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం మనకు ఒకసారి చూసినట్లయితే మనకు అక్కడ కనబడుతుంది ఒక చక్కటి మాట. 41వ అధ్యాయము 10వ వచనంలో, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నువ్వు ఎలాంటి బలహీనతల చేత దిగులు పడుతూ ఉన్నావో, అవి ఎటువంటి బలహీనతలైనా, అనారోగ్యపరమైనటువంటి అయినా, ఆర్థికపరమైనటువంటివి అయినా, కుటుంబ కలహాలైనా, జీవితంలో ఉన్నటువంటి సమస్యలైనా, ముందున్నటువంటి భవిష్యత్తు గురించి అయినా, అటువంటిది ఏ బలహీనత అయినా ఈ రాత్రికాల సమయంలో దేవుడు చెప్తా ఉన్నాడు, ఇక నువ్వు ఎన్నటికీ దిగులు పడకు. ఎందుకు దిగులు పడొద్దు అని దేవుడు చెప్తున్నాడంటే, అమ్మా ఆయన తన బలాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. నీకు ఈ దిగులు నుంచి, ఈ బలహీనత నుంచి విడుదల కలిగించడానికే శిశువు మనకు అనుగ్రహింపబడ్డాడు. ఆ శిశువు ఎవరయ్యా అంటే బలవంతుడైన దేవుడు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఇదే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనంలో ఉంటుంది, సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడు ఆయనే. నువ్వు ఎలాంటి పరిస్థితులు బట్టి సొమ్మసిల్లిపోయావో, నీ కష్టాన్ని బట్టి, కష్టార్జితాన్ని బట్టి, ఎటువంటి ఆర్థిక స్థితిగతులను బట్టి నువ్వు సొమ్మసిల్లిపోతే ఈ రాత్రికాల సమయమందు సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. మరి నీకు బలం ఇవ్వాలి కాబట్టి మనకి అనుగ్రహించబడినటువంటి శిశువు ఎలాగూ పుట్టాడే అంటే
బలవంతుడైన దేవుడు. ప్రైజ్ హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఇద్దరు సాక్ష్యాలు మనం చూడబోతూ ఉన్నాం. దేవుడు వారికి బలాన్ని ఇచ్చాడా అంటే చక్కగా ఇచ్చాడు. పాత నిబంధనలో ఒకరిని చూద్దాం, సమయానుకూలతను బట్టి కొత్త నిబంధనలో ఒకరిని చూద్దాం. పౌలు గారు ఒక మాట చెప్తూ ఉంటారు. ఒకసారి ఆ మాట చూద్దాం. పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూసినట్లయితే, నన్ను బలపరచువాని ఎందే సమస్తమైన కార్యాలను చేయగలుగుతూ ఉన్నాడు. అనేక ప్రాంతాన్ని సువార్తీకరణ చేయడంలో కానీ, అనేక సంఘాలు స్థాపించడంలో కానీ, అనేక మందిని దేవుని వైపుకు నడిపించడంలో కానీ, దేవుని కొరకు అనేకమైనటువంటి శ్రమలు, నిందలు, అవమానాలు ఇవన్నిటిని భరించడానికే కానీ వీటన్నిటిని ఎలా చేయగలగాలి అంటే చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ చేయగలగడానికి ఎవరు బలాన్ని ఇచ్చారంటే ఆయన ఇచ్చినటువంటి బలాన్ని బట్టే నేను ఇవన్నీ చేయగలుగుతూ ఉన్నా. మనం ఎందుకు చేయలేకపోతూ ఉన్నామంటే ఆ బలాన్ని మనము పొందుకోలేకపోతూ ఉన్నాం. దేవుడు అంటూ ఉన్నాడు, సొమ్మసిల్లు వారికి బలం ఇచ్చేవాడు ఆయనే. ఆయన బలవంతుడైన దేవుడికి లోకానికి వచ్చాడు. దావీదు కూడా ఒక చక్కని మాట అంటారు. 18వ కీర్తన 32వ అధ్యాయంలో, నాకు బలమునిచ్చిన వాడు ఆయనే అని ఒక చక్కటి సాక్ష్యాన్ని దావీదు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ నాకు బలాన్ని ఇచ్చింది ఎవరయ్యా అంటే నేను రాజునని కాదు, లేకపోతే నేను చిన్నప్పటి నుంచి ఆ గొర్రెల మందల దగ్గర ఉండి నేను మంచి ఆహారం తీసుకోలే, లేకపోతే ఆ శిక్షణ బలమో పొందుకోలేదు. ఇలాంటి విలువిద్యలే కానీ, లేకపోతే యుద్ధోపకరణాలు కానీ ఇవన్నీ నాకు ఎలా వచ్చాయంటే ఇవి నా వల్ల కాదు. నేను రాజుగా అయ్యానంటే అది నా పేరుని బట్టి కాదు. నేను ఇలా ఉన్నానంటే నా ముందు ఎవరున్నారంటే దేవుడు ఉండి నన్ను ఈ స్థాయికి తీసుకువెళ్ళి ఇంత బలాన్ని ఇచ్చింది ఎవరంటే అమ్మ ఎవరని చెప్తా ఉన్నాడు? దేవుడే. పౌలు అంటున్నారు నాకు బలాన్ని ఇచ్చింది ఆయనే అని. దావీదు అంటున్నాడు బలాన్ని ఇచ్చింది ఆయనే అని. ఒక ఆశ్చర్యమైనటువంటి మాట మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నా. అబ్రహాము శారాల గురించి ఒక చక్కటి మాట పాత నిబంధనలో కాదు కానీ క్రొత్త నిబంధనలు రాయబడి ఉంటుంది. పౌలు రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలముందని. ఎవరయ్యా అంటే పైన రాయబడినటువంటి వచనము 18 నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఎవరు కనపడతారా అంటే అబ్రహాం గారు కనపడతారు. అబ్రహాం గారు కనపడతారు. అబ్రహాం గారికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. 19వ వచనంలో ఉంటుంది, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక, ఇక్కడ రాయబడినమాట, రమారమే 100 వయసు గలడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించును కానీ, ఇక్కడ రాయబడిన మాట విశ్వాసము వలన అబ్రహాం ఏం పొందాడు? బలాన్ని పొందాడు. సుమారు 100 సంవత్సరముల ప్రాయములో మృతతుల్యమైనటువంటి శరీరం కలిగినటువంటి శారా గర్భాన్ని ధరించిందంట. దేవుని యొక్క వాగ్దానాన్ని అబ్రహాము పొందుకున్నాడు. సముద్రంలోని ఇసుక రేణువులంత విస్తారమైనటువంటి సంతానాన్ని పొందుకోవడానికి మృతతుల్యమైనటువంటి అబ్రహాము బలాన్ని పొందుకున్నాడు. దేనివల్ల అంటే విశ్వాసం వల్ల. అబ్రహాము ఈ మృతతుల్యమైనటువంటి శరీరముతో 100 సంవత్సరాల ప్రాయంలో తండ్రి అవ్వడానికి గల కారణం ఏంటి అంటే అక్కడ రాయబడినమాట, నేను బలహీనుడినే కానీ విశ్వాసము వలన బలం పొందాడంట. ఈ రాత్రికాల సమయమందు నీవు నేను మనందరం అక్కడ బలం పొందుకోవాలి. ఎందుకంటే మనం ఆయన కుమారులము. దేవుడు బలవంతుడు కాబట్టి ఇప్పుడు నీవు నేను ఎలా ఉండాలి? బలవంతులుగానే ఉండాలి. మరి మనకు బలం ఎలా వస్తుందా అంటే ఒక 3 విషయాలు చెప్పి నన్ను ముగించేస్తా. అమ్మా 3 విషయాలు చెప్పి ముగించేస్తా. యాక్చువల్గా ఈ రోజుల్లో మనకి బలం కావాలంటే ఏం చేస్తాము? చిన్నపిల్లలు అయితే బలం సిరప్లు వేస్తారు. పెద్దవాళ్ళు అయితే బలాన్ని కూడా మంచి మంచి ట్యాబ్లెట్స్ ఉంటాయి. మంచి డైట్ ఫాలో అవుతే మంచి బలం వస్తుంది. శారీరకంగా చాలా ఉన్నాయి. కానీ అబ్రహాము 100 సంవత్సరాల వయసులో ట్యాబ్లెట్లు మింగల. అమ్మా ట్యాబ్లెట్లు మింగాడా? జిమ్కి ఏమైనా వెళ్ళాడా? డైట్ ఏమైనా చేసాడా? ఏమి చేయలే. మరి ఎలా బలాన్ని పొందుకున్నాడంటే అమ్మ మొదటి పాయింట్ ఎలా పొందుకున్నాడు? విశ్వాసం ద్వారా. నా దేవుడు తన కార్యాన్ని నా జీవితంలో నెరవేరుస్తాడు అని అబ్రహాము నమ్మాడు.
నమ్మటం వలన అబ్రహాం ఏం పొందాడంటే విశ్వాసాన్ని పొందాడు. ఈరోజు నువ్వు అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి రావాలన్నా, బలహీనత నుంచి బలానికి రావాలన్నా, ఇలాంటి నీ దిగులు జీవితం నుంచి ఆశీర్వాదానికి వెళ్ళాలన్నా మొట్టమొదటిగా మనం చేయవలసింది అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవా, నేను నీ చిత్తానికి వదిలేస్తున్నాను అని భారమంతా ఆయన మీద వేయాలి. ఎందుకంటే దేవుడు ఒక మాట అన్నాడు, మనందరము భారం చేత ఉంటే సమస్త ప్రజలారా మీ యొక్క భారాన్ని ఎవరి మీద వేయమన్నారు? మీ మీద వేసుకోమాకండి. మీ మీద వేసుకుంటే మీరందరూ ఇంకా నలిగిపోతారు. మీ భారం అంతా ఎవరి మీద వేయమన్నారంటే నా మీద వేయమన్నాడు. ఎందుకంటే మనకు అనుగ్రహింపబడినటువంటి శిశువు ఎవరై అంటే బలవంతుడైన దేవుడు. ఒకటి, నువ్వు బలము ఎలా పొందగలవు అంటే అబ్రహాము ఎలా అయితే విశ్వాసం ఉంచాడు దేవుని మీద, అలానే విశ్వాసం ఉంచాలి. రెండవది, జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూసినట్లయితే, జకర్యా 12:5. వారు ఎలాగూ బలాన్ని పొందుకుంటున్నారంట అమ్మా? ఎలాగూ? దేవుని నమ్ముకోవటం వల్ల వాళ్ళు ఏం పొందారంట? బలాన్ని పొందారంట. ఎవరైతే దేవుని నమ్ముతారో వాళ్ళందరూ బలవంతులే. వీళ్ళు బలవంతులు అవ్వడం గల కారణం ఏంటంటే దేవుని నమ్ముకోవడం వల్ల. అబ్రహాము బలవంతుడు ఎలా అయ్యాడంటే దేవుని మీద విశ్వాసం ఉంచడం వల్ల. మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూడండి. ఈ దినము మన ప్రభువుకు ప్రతిష్ఠితమాయెను, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందెదరు. ప్రజలు హల్లెలూయా. ఎవరైతే దేవుని యందు ఆనందిస్తారు వారు దేవుని బలాన్ని పొందుకుంటారు. దేవుని బలాన్ని పొందుకోవాలి అంటే అమ్మ, ఒకటి ఆయన నమ్ముకోవటం వల్ల, రెండవది ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల, మూడవది ఆయన యందు ఆనందించడం వల్ల. మరి మనం బలహీనులము ఎందుకు అవుతున్నామంటే ఈ మూడు పనులు మనము చేయకపోవటం వల్ల. మన దేవుడు మనకు అనుగ్రహింపబడినటువంటి శిశువు ఎవరై అంటే బలవంతుడైన దేవుడు. పౌలు కానీ, అబ్రహాము కానీ, దావీదు కానీ ఇలాంటి గొప్ప కార్యాలు చేయడానికి గల కారణం ఏమిటంటే వారు దేవుని యెడల బలం పొందారు. ఆ బలము మనకి ఎలా వస్తుంది అంటే ఆయన ముందు విశ్వాసం ఉంచడం వల్ల, ఆయన మీద ఆధారపడటం వల్ల, ఆయన యందు ఆనందించడం వల్ల. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఒక మాట చెప్పి నేను ముగించేస్తా. ఇంత విన్నాం కదా, మరి మనం ఎందుకు ఇంకా బలహీనంగా ఉంటున్నాం? అది ఒక శారీరక విషయంలోనే కాదు, విశ్వాస విషయంలోనూ బలహీనులమే, ఆధ్యాత్మిక జీవితంలోనూ బలహీనులమే, శారీరకంగా బలహీనులమే, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో కూడా బలహీనులమే. చాలా విషయాల్లో మనం అందరం ఎందుకో బలహీనులుగా ఉంటూ ఉన్నాం. దానికి కారణం కూడా బైబిల్ ఒక మాట చెప్తా ఉంది. 31వ కీర్తన 10వ వచనం ఒకసారి చూడండి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచ్చున్నది, నా ఎముకలు. అమ్మా, ఇప్పుడు దావీదు అంటూ ఉన్నాడు, కొన్ని ప్రత్యేక పరిస్థితులను బట్టి ఇప్పుడు నేను ఏమైపోయానంటే బలహీన అయిపోయాను, నా ఎముకలు క్షీణించాయి. మరి ఎందుకు దీనికి కారణమై అంటే దావీదు చెప్తున్నాడు. అంతకుముందు నేను బలవంతుడని చెప్పాడు. నేను బలవంతుడు అవ్వడానికి కారణం ఎవరంటే దేవుడే అని చెప్పాడు. మరి ఇక్కడ నేను ఇప్పుడు బలహీనుడుగా ఉన్నానని చెప్పాడు. ఇప్పుడు ఎందుకు నేను బలహీనుగా ఉన్నానంటే దానికి కారణం కూడా దావీదు చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఇప్పుడు నేను బలహీనుడుగా ఉన్నాను, ఎందుకు నా ఎముకలు ఇప్పుడు క్షీణించినవి అంటే అమ్మా కారణం ఏమిటి? ఆయన చేసినటువంటి తెలుసు కదా, దావీదు పాపము చేశాడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు, తర్వాత దీవించబడ్డాడు, బలపరచబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఇక్కడ దావీదులో మనం 2 యాంగిల్స్ చూస్తూ ఉన్నాం. మంచిగా ఉన్నప్పుడు బలవంతుడుగా ఉన్నాడు, కారణం దేవుడే అని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు నా ఎముకలు క్షీణించినాయని చెప్తూ ఉన్నాడు. ఈ బలహీనతకు గల కారణం ఏమిటి అంటే అమ్మ ఆయన చేసినటువంటి దోషాలు. మేబీ మనం ఇంకా బలహీనులుగా ఉన్నాము అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇంకా ఏదో తెలుసో తెలియక ఏదో తప్పుదాలు, ఏదో పాపాలు, ఏదో దోషాలు మనకున్నాయి. మనము బలహీనంగా ఉండడం గల కారణం ఏమిటి అంటే అమ్మ మనలో ఉన్నటువంటి పాపం. మీకు అర్థమవడానికి ఒక మాట చెప్పి ముగిస్తా. న్యాయాధిపతి అయిన సంసోను పుట్టడం ఎలా పుట్టాడమ్మా? బలవంతుడుగా. దేవుడే చెప్పాడు, నాజీరు వ్రతము చేయబడినటువంటి న్యాయాధిపతి. ఎలాంటి విన్యాసాలు చేశాడంటే, ఎంతమందిని చంపాడంటే, ఎన్ని జంతువులు చంపాడంటే,
అప్పట్లో ఫిలిష్తీయులు అంటే అసలు అందరికీ భయమే. సంసోను పెద్దోడైన తర్వాత సంసోను అటు వైపు వెళ్తున్నాడంటే ఫిలిష్తీయులు సంసోను బట్టి పారిపోయేవాళ్ళు. అలాంటి బలవంతుడు సంసోను దవడతో చంపేశాడు అంతే, పంటలు నాశనం చేశాడు అంతే, ఎదురొచ్చిన వాళ్ళని ఎదురొచ్చినట్టే చంపేశాడు అంతే. అలాంటి బలవంతుడు ఒక్కోనొక పరిస్థితిలో ఏమైపోయాడంటే బలహీనుడైపోయాడు. మొట్టమొదటిసారిగా ఎక్కడ బలహీనుడయ్యాడంటే దెలీలా బట్టి. నీలో బలముకు గల కారణం ఏంటో చెప్పయ్యా అంటే ఫస్ట్ చెప్పలా. దెలీలా యొక్క మాటల బలహీనతను బట్టి అమ్మ బలహీనుడైపోయి చెప్పేశాడు, నా జుట్టు క్షవరం చేస్తే బలహీనత అయిపోతుంది. ఎప్పుడైతే స్త్రీకి సంబంధించినటువంటి ఆ వ్యసనము సంసోను జీవితంలోకి వచ్చిందో ఒడిలో మొదలయ్యాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు అంటే దాగోను గుడిలో ఉన్నటువంటి స్తంభానికి సంకెళ్ళ చేత గొలుసుల చేత కట్టబడ్డాడు. తన కనుగుండ్లు పీకి వేయబడ్డాయి. అందరూ ఒక విచిత్రమైన వ్యక్తిగా చూస్తారు. సంసోను అంటే భయపడే వాళ్ళందరూ సంసోను చూడడానికి దేవాలయం చుట్టుపక్కల తండోపతండాలకు వచ్చారు. ఎలాంటి గొప్పవాడు ఇలా బలహీనుడు అవ్వడానికి గల కారణం ఏమిటంటే అతనిలో ఉన్నటువంటి ఆ మైనస్. మనం కూడా బలవంతులమే. దేవుని యొక్క కుమారులుగా పిలువబడేటువంటి ప్రతి ఒక్కరూ కూడా బలవంతులే. కానీ ఎందుకు బలహీనమైపోతున్నామంటే మనలో ఉన్నటువంటి ఏదో చిన్న లోపము. దావీదుల లోపం ఏంటో మనకు తెలుసు, సంసోనుల లోపం ఏంటో మనకు తెలుసు, మనలో ఉన్నటువంటి లోపం ఏంటో మనకు తెలుసు. అది ఒక్కటే అనలేం, అది పాపమే. ఆ పాపం ఎన్ని రకాలుగా ఉంటుందో మనకు తెలియదు. నీలో ఉన్నటువంటి బలహీనత ఏంటో నీకు తెలుసు. ఈ రాత్రికాల సమయం ముందు నీలో ఉన్నటువంటి బలహీనత నువ్వు తీసేసుకో. సంసోను అంటున్నాడు, నాలో ఉన్నటువంటి బలహీనత నేను తీసేసుకుంటున్నాను, దేవా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వు, ఒక్క అవకాశం నాకు ఇవ్వు. నన్ను చూసి నా వాళ్ళందరూ ఎలాగ నవ్వుతూ ఉన్నారు, ఒక్క అవకాశం నాకు ఇవ్వు. చివరి క్షణంలో కళ్ళు మూసుకుని మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాడు. అమ్మ ఇప్పటి వరకు చంపిన వారి కన్నా రెండంతలు అలా విదిలిచ్చాడు అంతే, చచ్చిపోయారు అంతే. సంసోను బలవంతుడు అవ్వడానికి కారణం దేవుడే, బలహీనం అవ్వడానికి అతని బలహీనత, మరలా బలవంతుడు అవ్వడానికి దేవుడే కారణం. దావీదు బలవంతుడే, బలహీనం అవ్వడానికి అతనిలో కారణమే, మరి తిరిగి బలవంతుడు అవ్వడానికి దేవుడే కారణం. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అంటే మనకు అనుగ్రహింపబడినటువంటి శిశువు బలవంతుడైన దేవుడు. ఎవరైతే అతని కుమారులుగా పిలువబడతారో, ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే ఆయన ఎరుగుతారో, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ బలవంతులే. మరి నీవు బలవంతుడువా బలహీనుడువా? బలవంతుడు అయితే పర్లేదు, బలహీనుడు అయితే ఏ విషయం ద్వారా నువ్వు బలహీనుడు అవుతున్నావో తెలుసుకుని, దేవా ఈ విషయం నేను బలహీనుడుగా ఉన్నాను, దయచేసి నా తప్పిదములు, నా దోషాలు, నా పాపములను ఈ రాత్రికాల ముందు విడిచిపెడతా ఉన్నాను, ఇక నుంచి నువ్వు నన్ను బలవంతుడిగా చేయి. బలవంతుడైనటువంటి దేవుడు. క్రిస్మస్ ఆనందం మనం పొందాలంటే దేవుడు అనుగ్రహించిన బలాన్ని కూడా మనం పొందుకోవాలి. మన దేవుడు, మన శిశువు ఎవరై అంటే బలవంతుడైన దేవుడు. అలాంటి బలాన్ని మనందరము పొందుకుందాము గాక. మన బలహీనతలన్నింటినీ దేవుడు తీసివేయను గాక. తన బాహుబలము చేత మనందరిని బలముతో నడిపించును గాక. ఈ చిన్న వాక్యము మన వినుకుల్లో దేవుడు దీవించును గాక.